వారసత్వంగా భూమి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులో ఎక్కించుకునే ప్రక్రియ ఉంటుంది. దాన్నే మ్యూటేషన్ బై సక్సెషన్ అంటే వారసత్వంగా వచ్చిన భూమికి రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయటం. ఒకప్పుడు మాన్యువల్గా విచారణ చేసి వెరిఫై చేసుకొని మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్కి ఉండేది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ లీగల్ ఎయిడ్స్ కింద సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళ పేరు మీద ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ మాడ్యూల్. దీంట్లో అసైన్మెంట్ పట్టాలు వచ్చిన వాళ్ళకి కూడా ఈ కేటగిరీలోనే మ్యూటేషన్ చేయాలి. ఇప్పుడు దీనిలో వస్తున్న 2 చిక్కులు ఏమొస్తున్నాయంటే, ఒకటి చనిపోయిన వ్యక్తి పేరు రికార్డులో వచ్చి ఉండకపోవచ్చు, రెండోది పార్ట్ బిలో ల్యాండ్ నమోదై ఉండొచ్చు, మూడోది దాంట్లో ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్తుంది 3వ కేటగిరీలో ఉంది. అంటే ఆ సర్వే నెంబర్లో సేతువారి ప్రకారం ఉండాల్సిన విస్తీర్ణానికి ఇప్పుడున్న విస్తీర్ణానికి వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఏంటంటే అది సవరించేంత వరకు కొత్తగా పాస్బుక్లు ఇవ్వడానికి ఉండదు. ఆ మిస్ మ్యాచ్ని సవరించే అధికారం కలెక్టర్కే ఉంటుంది. కానీ కలెక్టర్ స్థాయిలో ఒకసారి తిరస్కరణకు గురైన తర్వాత ఇక మళ్ళీ రెండోసారి ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోవాల్సింది తప్ప అపీల్ పోవడానికి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరణిలో వివాదాలను పరిష్కరించడానికి సవరించడానికి వెసులుబాటు లేదు కాబట్టి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తుంది. అది వస్తే ఇట్లాంటి సమస్యలను తీరుతాయి. ఇప్పుడు అది లేకపోతే ఏమవుతుందంటే, ఆయన దరఖాస్తుని కలెక్టర్ తిరస్కరించాడు. మామూలుగా ఏముండాలి, కలెక్టర్ కనుక తిరస్కరిస్తే పై స్థాయిలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉండాలి. ధరణిలో అవకాశం లేదు. ఒకసారి తిరస్కరించడం అంటే ఇంకా అప్లికేషన్ పోయినట్టే, మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ పెట్టాలి. అంటే మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఇప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు అంటే, మళ్ళీ ధరణిలో TM4లో ఒక కొత్త దరఖాస్తు పెట్టుకోవాలి.